హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కంప్లీట్గా నేర్చుకుందాము. ఎవరైతే గ్రూప్ 4కి అలాగే గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఇక్కడ దామోదర్ ప్రాజెక్ట్ ఉంటుందన్నమాట. దామోదర్ ప్రాజెక్ట్, ఈ దామోదర్ నదీలోయ ప్రాజెక్టు 3 రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ అన్నమాట. మరి ఆ 3 రాష్ట్రాలు ఏంటి అంటే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బీహార్ అన్నమాట. అయితే ఈ దామోదర్ నది తెలుసు కదా, బీహార్లో ఉంటుంది అని చెప్పేసి. అయితే ఈ దామోదర్ నదిని వ్యాలీ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారనమాట. ఎందుకు అంటే ఈ దామోదర్ నదీ లోయ ప్రాజెక్టు చేయడం కోసము దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ని ఏర్పాటు చేశారనమాట. ఈ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనేది అమెరికాలోని టెన్నిస్ వ్యాలీ అథారిటీని పోలి ఉంటుందంట. అయితే ఈ దామోదర్ ప్రాజెక్టులో కొన్ని ఆనకట్టలు ఉంటాయి. ఏంటివి అంటే పాంచల్ ఆనకట్ట, కోనార్ ఆనకట్ట అని చెప్పేసి ఉంటాయన్నమాట. నా వీడియో పూర్తిగా చూసాక మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి బాక్రానంగల్ ప్రాజెక్ట్. ఈ బాక్రానంగల్ ప్రాజెక్టు ఎక్కడ ఉంటుంది అంటే ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందన్నమాట. హిమాచల్ ప్రదేశ్ ఇది కదా, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది ఈ బాక్రానంగల్ ప్రాజెక్టు. అయితే ఈ బాక్రానంగల్ ప్రాజెక్టు ఏ నదిపై ఉంటుంది అని క్వశ్చన్ వస్తుందన్నమాట. ఈ బాక్రానంగల్ ప్రాజెక్టు సట్లెజ్ నదిపై ఉంటుంది. సట్లెజ్ నది సింధు యొక్క ఉపనది అన్నమాట, ట్రిబ్యూటరీ. సింధు నది యొక్క ఉపనది అయిన సట్లెజ్ నది పైన ఈ బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. మరి ఈ బాక్రానగర్ ప్రాజెక్ట్ అనేది 2 రాష్ట్రాల యొక్క ఉమ్మడి ప్రాజెక్టు. ఆ 2 రాష్ట్రాలు ఏంటి అంటే హిమాచల్ ప్రదేశ్ అలాగే పంజాబ్ అన్నమాట. హిమాచల్ ప్రదేశ్ అలాగే పంజాబ్ యొక్క ఉమ్మడి ప్రాజెక్టే ఈ బాక్రానంగల్ ప్రాజెక్టు. మరి ఇది ఎందుకు ఈ ప్రాజెక్ట్ చేశారు అంటే ఈ సట్లెజ్ నది అలాగే ఇంకో ఉపనది, సింధు యొక్క ఇంకో ఉపనది ఏంటంటే బియాస్ నది అనమాట. ఈ సట్లెజ్ నది అలాగే బియాస్ నది వాటి చుట్టుపక్కల ప్రాంతాలలో వరదలను తగ్గించడం కోసము ఈ బాక్రానంగల్ ప్రాజెక్ట్ అనేది చేశారనమాట. ప్రాజెక్టు వల్ల ఏ ఏ రాష్ట్రాలకు యూజ్ అవుతుంది అంటే హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్కి ఈ ప్రాజెక్టు వల్ల యూజ్ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ 1955లో డేట్ గుర్తుపెట్టుకోండి, 1955లో నవంబర్ 17కి నెహ్రూ గారు ఈ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేశారనమాట. 1955లో శంకుస్థాపన చేస్తే 1962 అక్టోబర్ 22కి ఇది జవహర్లాల్ నెహ్రూ ఏం చేశారంటే భారత జాతికి అంకితం చేశారనమాట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ బాక్రానంగల్ ప్రాజెక్టు ద్వారా గురు గోవింద్ సాగర్ అనే కృత్రిమ సరస్సు ఏర్పడింది. అంటే న్యాచురల్గా ఏర్పడకుండా కృత్రిమ సరస్సు ఏర్పడింది అనమాట. ఏంటి అది అంటే గురు గోవింద్ సాగర్ సరస్సు అంటారు. గురు గోవింద్ సాగర్ సరస్సు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్ ఏంటిదంటే తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ అంటారు. తెహ్రీ డ్యామ్ ప్రాజెక్టు. ఈ తెహ్రీ డ్యామ్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది అని క్వశ్చన్ వస్తుంది. ఉత్తరాఖండ్లో ఉంది. అయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అయితే అదేంటో ఒక్కసారి చూద్దాము. ఈ తెహ్రీ డ్యాము ఏ నదిపై ఉంది అని క్వశ్చన్ వస్తుంది. అయితే ఈ తెహ్రీ డ్యాము భగీరథి నది పైన ఉందన్నమాట. భగీరథి నది పైన ఉంది. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటి అంటే అయితే అందరికీ తెలుసు కదా చిప్కో ఉద్యమం జరిగింది అని చెప్పేసి. సుందర్లాల్ బహుగుణ చిప్కో ఉద్యమాన్ని నడిపించాడు కదా. అయితే ఈ చిప్కో ఉద్యమం ఎందుకు వచ్చింది అంటే చేయడం వల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్పేసి సుందర్లాల్ బహుగుణ ఏం చేశారు, చిప్కో ఉద్యమాన్ని స్టార్ట్ చేశారనమాట. సో ఇక్కడ పాయింట్ ఇదే. 2021లో తను సుందర్లాల్ బహుగుణ చనిపోయారు కదా. సో ఆ క్వశ్చన్ రావచ్చు అనమాట కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ తెహ్రీ డ్యామ్ గురించి. సో తెహ్రీ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. ఏ నది పైన నిర్మించారు అంటే భగీరథి నది పైన నిర్మించారు. మరి ఇది ఎన్ని రాష్ట్రాలకి ఇది ఉమ్మడి ప్రాజెక్ట్ అని చెప్పేసి కూడా క్వశ్చన్ రావచ్చు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అలాగే ఢిల్లీ అనమాట. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ ఏది అంటే ఈ తెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్. ఇది ఒక పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ బియాస్ ప్రాజెక్టు. మరి ఈ బియాస్ ప్రాజెక్టు ఎక్కడ ఉంటుంది అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. ఈ బియాస్ ప్రాజెక్టు
ఈ బియాస్ ప్రాజెక్ట్ అనేది పంజాబ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అన్నమాట. ఈ బియాస్ ప్రాజెక్టు ఇక్కడ పంజాబ్, అలాగే రాజస్థాను, అలాగే హర్యానా రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు. ఇది ఫస్ట్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ బియాస్ ప్రాజెక్ట్ని మహారాణా ప్రతాప్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, మహారాణా ప్రతాప్ సాగర్ ప్రాజెక్ట్. బియాస్ ప్రాజెక్ట్ని మహారాణా ప్రతాప్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. నెక్స్ట్ రిహాండ్ ప్రాజెక్ట్ అనమాట. ఈ రిహాండ్ ప్రాజెక్టు ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. అతిపెద్ద బహుళార్థక ప్రాజెక్ట్ అనమాట. ఇది ఉత్తరప్రదేశ్లోనే పెద్ద ప్రాజెక్టు ఈ రిహాండ్ ప్రాజెక్టు. మరి ఈ రిహాండ్ ప్రాజెక్టు వల్ల గోవింద్ వల్లభ్ పంత్ సాగర్, ఈ గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అనే కృత్రిమ సరస్సు ఏర్పడింది. ఇది చెప్పుకున్నాం కదా, బాక్రానంగల్ ద్వారా గురు గోవింద్ సాగరు, ఇక్కడనేమో గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అనమాట. నేమ్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయితే ఇది రిహాండ్ ప్రాజెక్ట్ ద్వారా ఏర్పడిందనమాట. ఇది భారతదేశంలోనే అతిపెద్ద కృత్రిమ సరస్సు ఏది అని అడగొచ్చు. అదే గోవింద్ వల్లభ్ పంత్ సాగర్. ఇది నెక్స్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంటుంది. ఈ ఉత్తరాఖండ్కి అలాగే ఉత్తరప్రదేశ్కి మధ్యలో ఉన్న ఉమ్మడి ప్రాజెక్ట్ ఏంటి అని క్వశ్చన్ వస్తుంది. రామ్ గంగా ప్రాజెక్ట్ అనమాట. రామ్ గంగా ప్రాజెక్ట్ ఇది ఇంకొక క్వశ్చన్. నెక్స్ట్ చంబల్ ప్రాజెక్ట్ అనమాట. ఈ చంబల్ ప్రాజెక్టు రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్ యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట. ఈ చంబల్ ప్రాజెక్ట్ అనేది చంబల్ నది పైన ఉంది. ఈ చంబల్ నది ఎక్కడ ఉంటుంది అంటే మధ్యప్రదేశ్లో ఉంటుంది. అయితే ఈ చంబల్ ప్రాజెక్ట్లో భాగంగా అయితే గాంధీ సాగర్ అనే ఆనకట్ట నిర్మించారనమాట. అయితే ఈ గాంధీ సాగర్ వద్ద ఉన్న చారిత్రాత్మక కోట ఏంటి అంటే చౌరాసియాగఢ్ అనమాట. చౌరాసియాగఢ్ ఎక్కడ ఉంది అంటే గాంధీ సాగర్ వద్ద ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏంటిదంటే భారతదేశంలో ఏ నది పైన ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే నర్మదా నది పైన ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయన్నమాట. నర్మదా నది పైన ఎక్కువ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సర్దార్ సరోవర్ డ్యామ్ అని చెప్పేసి, ఓంకారేశ్వర్ ప్రాజెక్టు, తవా ప్రాజెక్టు, మహేశ్వర్ ప్రాజెక్టు, ఇందిరా సాగర్ ప్రాజెక్టు, ఇలా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట నర్మదా నదిలో భాగంగా. అయితే ఇందులో సర్దార్ సరోవర్ డ్యామ్ అనేది చాలా పెద్దదన్నమాట. ఇందులో నర్మదా నది పైన ఉన్న ప్రాజెక్ట్ అన్నిట్లో కంటే ఇంపార్టెంట్ అయినది ఏంటి అంటే ఈ సర్దార్ సరోవర్ డ్యామ్. మరి ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడ ఉంది అంటే గుజరాత్లో ఉంటుందన్నమాట. అయితే ఇది రాజస్థాన్ అలాగే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ ఈ 4 స్టేట్స్ ఉన్నాయి కదా. ఈ 4 స్టేట్స్ల యొక్క ఉమ్మడి ప్రాజెక్ట్ అన్నమాట ఈ సర్దార్ సరోవర్ డ్యామ్. ఇది కూడా నెహ్రూ గారే శంకుస్థాపన చేస్తారు 1961లో. ఇక్కడ గుజరాత్కి అలాగే మధ్యప్రదేశ్కి మధ్యలో ఉన్న ఉమ్మడి ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇందిరా గాంధీ సాగర్ ప్రాజెక్టు. ఇక్కడ కొహినా ప్రాజెక్ట్ అనమాట. కొహినా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలో ఉంది. కొహినా నదిపై ఉందన్నమాట. ఈ కొహినా నదిని మహారాష్ట్ర యొక్క జీవన రేఖగా పిలుస్తారనమాట. ఇది ఇంకొక పాయింట్. కొహినా నది వల్ల శివసాగర్ అనే కృత్రిమ సరస్సు ఏర్పడింది. శివసాగర్ అనే కృత్రిమ సరస్సు. అయితే ఈ రిహాండ్ ప్రాజెక్ట్ వల్ల గోవింద్ వల్లభ్ పంత్ సాగర్ అయితే ఈ కొహినా ప్రాజెక్ట్ ద్వారా శివసాగర్ అనే కృత్రిమ సరస్సు ఏర్పడింది. ఇది ఇంకొక పాయింట్. వెళ్తే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అనమాట. ఇది తెలంగాణలోని నిజామాబాద్ డిస్టిక్లో ఉంది. ఇది అందరికీ తెలుసు. అయితే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ని పోచంపాడు ప్రాజెక్ట్ అని కూడా అంటారు. ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్లో భాగంగా 3 కాలువలు ఉంటాయి. అవేంటి అంటే కాకతీయ కాలువ, లక్ష్మీ కాలువ, సరస్వతి కాలువ అనమాట. హీరాకుడ్ ప్రాజెక్ట్ అనమాట. ఈ హీరాకుడ్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే మహానది పైన ఉంది. ఈ మహానది ఎక్కడ ఉంది అంటే ఒడిశాలో ఉందన్నమాట. ఒడిశాలోని మహానది పైన ఈ హీరాకుడ్ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ వంశధార. ఈ వంశధార ప్రాజెక్ట్ అనేది ఒరిస్సా మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క అలాగే ఒరిస్సా మధ్యలో ఉన్న వంశధార ప్రాజెక్ట్. ఇక్కడికి వెళ్తే నాగార్జున సాగర్ ప్రాజెక్టు తెలుసు కదా, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్. ఇక్కడ డేట్ ఇంపార్టెంట్. 1955 డిసెంబర్ 10న జవహర్లాల్ నెహ్రూ నల్గొండలోని నందికొండ సమీపంలో శంకుస్థాపన చేశారు సాగర్ ప్రాజెక్ట్కి. కుడి కాలువని జవహర్లాల్ నెహ్రూ కాలువ అని, అలాగే ఎడమ కాలువని లాల్ బహదూర్ కాలువ అని కూడా అంటారు. ఇది అందరికీ తెలుసు. ఇది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఉన్నది పోలవరం ప్రాజెక్ట్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది. అలాగే తమిళనాడుకు మరియు ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉన్న ప్రాజెక్ట్ ఏంటి అంటే పోలార్. అయితే ఇది కూడా ఇష్యూలో ఉందన్నమాట. అయితే పోలార్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మధ్యలో
మధ్యలో ఉన్న ఒక వివాదాస్పదమైన ప్రాజెక్ట్ అన్నమాట ఈ పోలార్ ప్రాజెక్టు. ఇక్కడ ఉంది కదా ఆల్మట్టి అని. ఈ ఆల్మట్టి అనే ప్రాజెక్టు తెలంగాణ, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఒక వివాదాస్పదమైన ప్రాజెక్ట్ అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇడుక్కి ప్రాజెక్ట్. ఈ ఇడుక్కి ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అంటే కేరళలో ఉంది. చాలా ఇంపార్టెంట్ అయిన ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఇక్కడ దామోదర్ ప్రాజెక్టు, బాక్రానంగల్ ప్రాజెక్టు, తెహ్రీ ప్రాజెక్టు, అలాగే ఇక్కడ సర్దార్ సరోవర్ డ్యామ్, ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఈ సర్దార్ సరోవర్ డ్యాము నర్మదా నది పైన నిర్మించబడిన డ్యామ్ అనమాట. కోహినా డ్యామ్ కోహినా నది పైన. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్, ఈ శ్రీరామ్ సాగర్ వచ్చేసి గోదావరి రివరు, నాగార్జున సాగర్ కృష్ణా రివర్ అనమాట. ఇక్కడ హీరాకూడ్ వచ్చేసి మహానది. దామోదర్ ప్రాజెక్టు దామోదర్ నది. ఈ దామోదర్ నదినే బెంగాల్ దుఃఖదాయిని అని కూడా అంటారు. ఈ తెహ్రీ డ్యామ్ వచ్చేసి భాగీరథి నది పైన నిర్మించడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటిదంటే సెంట్రల్ వాటర్ బోర్డ్ ఎక్కడ ఉంది అని క్వశ్చన్ రావచ్చు అనమాట. సెంట్రల్ వాటర్ బోర్డ్ ఎక్కడ ఉంది అంటే మహారాష్ట్రలోని నాగపూర్లో ఉందన్నమాట. నాగపూర్. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఎక్కడ ఉంది అంటే అని క్వశ్చన్ రావచ్చు అనమాట. ఇది హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో ఈ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ ఏమో ఫరీదాబాద్లో ఉంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.